నానా ఎలా ఉంటుంది రా అంత బాండింగ్? అర్థమవుతుంది ఎంత బాండింగ్ ఉందో, అంటే ఆయనే ప్రపంచం అని బతికారని అర్థమవుతుంది. నీకు ఇద్దరు అమ్మాయిలు అంటే నన్ను కొడుకులాగా ఫీల్ అవ్వు. వావ్, సో ఎంత అందంగా ఉన్నారు చూడండి మీరు. ఇప్పుడు కూడా బాగున్నారు. ఆయన బొట్టు బాగా పెట్టేదాన్ని. ఆ దేవుడు అది చూసే మళ్ళీ ఓర్చలేడేమో. ప్రతి ఒక్క వీడియోలో గానీ ఫొటోస్ లో గానీ వీటి నుంచి ఇక్కడ వరకు బొట్టు ఉంటది. మన తెలుగు వాళ్ళ సాంప్రదాయం అసలు. బట్ నాన్న అంటే ఫ్లోలో మాట్లాడేటప్పుడు కూడా నాన్న ఒకసారి ఒకవేళ నేను చనిపోతే నువ్వేం పెట్టుకోకు, వద్దు మనకు అలాగా, నేను వచ్చినప్పుడే నీకు అవన్నీ వచ్చాయి, నేను వెళ్ళిపోయిన తర్వాత నీకు అవన్నీ వద్దు అని ఫ్లోలో ఒక్కసారి అన్నారు. తర్వాత అందరూ బలవంతం చేసి పెట్టారు. పెట్టిన తర్వాత ఆయన కళ్ళకి వచ్చి ఎందుకు పద్ది అవసరం లేదు, నువ్వు పెట్టుకోకు, అందరూ పడుతున్నారని నువ్వు పడకు అని చెప్పాడు. వచ్చి ఇంకా వెంటనే ఆ రోజు తీసేసాడు. అంకుల్ కళ్ళకి వచ్చిన కళ్ళే కాదు, డైరెక్ట్ కనిపించాడు. అసలు వచ్చి మామూలుగా చెప్పినట్టు. చాలా మంది ఇలా కనిపించారు, అలా ఉండదు అన్నారు. నాకు కూడా చాలా సార్లు నాన్న నేను ఎప్పుడైనా బాధపడుకున్నానా, నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు బుజ్జి, ఏడవకు, ఇలా ఉండొద్దు, నువ్వు స్ట్రాంగ్ ఉండాలి, నువ్వు అమ్మని బాగా చూసుకో అని చెప్పి. సో అందరు అన్న డాడీ చనిపోయిన తర్వాత నాకు కళ్ళకి వచ్చి అని చెప్పారు. సో నేను ఏడుస్తున్నా, నాకు రావట్లేదు ఎందుకు, నువ్వు నాకు కనిపించట్లేదు, కనీసం నాకు నేను చూడాలి నాన్న అని ఏడ్చుకుంటూ పడుకున్నా. నైట్ కళ్ళకి వచ్చి మంచిగా కనిపించి, బుజ్జి నా కన్నీళ్ళు ఇట్లా తుడిచి, ఏడవద్దు బుజ్జి, నేనున్నాను, నీ దగ్గరే ఉన్నాను నేను, నువ్వు ఏడవకు, నువ్వు అసలు డల్ అవ్వకు, మమ్మీని మంచిగా చూసుకో అని చెప్పేసి వెళ్ళిపోయాడు. అప్పటి నుంచి మళ్ళీ ఇప్పటిదాకా కనిపించలే. అదొక్కసారి లాస్ట్ కనిపించారు ఒకసారి కళ్ళు, ఇంకా దాని తర్వాత కనిపించలే. సో మీ ఇద్దరు ఆయన గురించి చెప్తుంటే ఆ బాండింగ్ ఎలా ఉంటుందో ఒకసారి అర్థం చేసుకోగలనమ్మా. ఆయనే ప్రపంచం, ఆయనే హీరో అని బతికారు. నేనైతే అలానే అనుకున్నాను. అంతే కదా, కొడుకులు లేని ఇంటికి కూతుర్లు ఇద్దరు ఉన్నప్పటికీ అండ్ ఇంకా హీరో అంటే ఇంకా ఆయన ఒక్కడే కనిపించారు అందరికి. ఇంకా ఆ దేవుడికి అవన్నీ చూసే కొంచెం అసూయ పుట్టిందేమో, అంత దీనిగా ఉన్నారు అని చెప్పి. సో మీరైతే ఆయనే ప్రపంచం అని బతికారంట. అసలు ఆయన వన్ సైడ్ లవ్ చేసి మా నాన్నతో ఫైట్ చేసి నన్ను పెళ్లి చేసి లవ్ మ్యారేజ్. నాన్న వన్ సైడ్ ఆయన బాగా ఇష్టపడ్డారు. ఈయన కంటే పెద్ద ఆయనకి మా అక్కని చేసుకున్నారు. ఆ పెళ్లిలో చూసి ఇంకా ఆయన నన్ను ఇష్టపడి చేసుకున్నారు. అంటే ఒక ఇంటికి ఇద్దరు పిల్లలు ఇవ్వము, వాళ్ళకి ఒకరికి ఇట్లా ఒకరికి అట్లా అవుతుంది అని నాన్న ఫైట్ చేశాడు. నాన్న చెప్పినా వినలేదు, నాన్నతోనే ఫైట్ చేశాడు. ఇంకా బాగా ఫైట్ చేసి సూసైడ్ లెటర్ రాసి తన్ని ఇచ్చి పెళ్లి చేయకపోతే నేను చచ్చిపోతా అని చెప్పి లెటర్ రాసి నాన్న వెళ్ళిపోయాడు ఎక్కడో. సో తర్వాత తాత వచ్చి నా అమ్మని కొట్టి నువ్వు పెళ్లి చేసుకోవాల్సిందే అది ఇది అని చెప్పి పంపించేసాడు. అలా పెళ్లి ఏదో ఒక గుళ్ళో తాళి కట్టించుకొని అలా వచ్చేసారు. చాలా ఫైట్ చేశారు మమ్మీ డాడీ కూడా. లవ్ మ్యారేజ్ చేసుకొచ్చిన నాన్న ఎవరు పట్టించుకోలేదు అనమాట. డాడీ వాళ్ళ సైడ్ అయినా మమ్మీ వాళ్ళ సైడ్ అయినా మీ బతుకు మీరు బతకండి అన్నట్టు వదిలేసారు రోడ్ లో. అప్పుడు నాకు ఏజ్ 12 years. డాడీ ఇంకా అతను ఎక్కువ ఇది చేస్తున్నాడని ఇష్టపడుతున్నాడు అనేసి అప్పట్లో ఇప్పటికి 20 ఎంత అయింది, ఏజ్ 27 అయింది కదా. అప్పుడు స్టార్ట్ చేసిన కష్టాలు ఇప్పటికి పడుతూనే ఉన్నారు. సో ఇప్పుడు కూతురు రూపంలో ఇప్పుడు కొంచెం గ్రేట్ అండి నిజంగా. అసలుకి ఆయనలో మీకు బాగా నచ్చిన ఒక మంచి క్వాలిటీ అంటే ఏమని చెప్తారు? ఆయన ప్రతిసారి బాగా చూసుకునే వాళ్ళు. అంటే నేను ఇష్టం లేకుండా నేను గొడవపడి నేను అర్చినా మళ్ళీ వచ్చి కాళ్ళు పట్టుకొని అయినా బతిమలాడుకుంటూ ప్లీజ్ పద్ది నన్ను మాట్లాడు అని. మామూలుగా గొడవ పడితే నేను మాట్లాడను, 1 week అయినా మాట్లాడను. లాస్ట్ కి ఆయనే రావాలి, ఆయన వచ్చి బతిమలాడుకుంటే అప్పుడు నాకు బాగా నచ్చుతుంది. అంటే ఆయన బతిమలాడడం ఇష్టం బాగా. నిజంగా ఆయన హాస్పిటల్ బెడ్ మీద ఉన్నప్పుడు మీరు కూడా బతిమలాడాల్సింది, ఉండు నా కోసం. దేవుడు అన్నాడు, నా వల్ల నీకు ఇన్ని కష్టాలు వచ్చాయి, సారీ పద్ది, నీ గురించి నేను ఏం చేయలేకపోతున్నాను, నిన్ను వదిలేసి వెళ్ళిపోతున్నాను, పిల్లలకి ఏం చేయలే, నీకేం చేయలే,
సారీ అని చెప్పాడు. సారీ పొద్దు అసలు అని నన్ను బతికించుకోవడానికి ట్రై చేస్తున్నారు కానీ అవ్వట్లేదు, నా వల్ల అవ్వట్లేదు, ఇంక నేను వెళ్ళిపోతున్నా అని చెప్పాడు. అప్పుడు హాస్పిటల్లో చాలా ఏడ్చాను నేను. అసలు ఎవరు లేరు కదా, తిని ఇంటికాడ ఇక్కడ ఉప్పల్లో, అది హాస్పిటల్ పేరేంటి, నిమ్స్ హాస్పిటల్. 1 month 15 days ఉన్నామన్నా నిమ్స్ హాస్పిటల్. అంటే ఇంకా నేను ఇంట్లో పప్పీస్ ఉన్నాయి, ఇంట్లో ఇంకా వీళ్ళకి మార్నింగ్ వెళ్తే నేను ఫుడ్ సపోర్ట్ అంతా అంటే అక్కడ ఉన్నారు కదా వాళ్ళు, అక్కడి నుంచి ఇక్కడికి రాలేకపోయారు. లాస్ట్ లో ఒక అక్క, అదే ఇప్పుడు చెప్పాను కదా నాకన్నా పెద్ద ఆమెను చేసుకుని, వాళ్ళు వచ్చి కొంచెం వచ్చారు. డాడీ వాళ్ళ అన్నయ్య బాగా కొంచెం ఉండేవాడు, నా తమ్ముడు ఇట్లా అవుతున్నాడే, నా తమ్ముడు ఇప్పటికీ ఆయనకు బాధే, నా తమ్ముడు ఇట్లా అయిపోయాడే అని బాధ ఇప్పుడు కూడా. ఆయన ఒక్కడే కొంచెం బాగా ఇబ్బంది పడుతున్నాడు. సో చిన్న వయసులోనే చనిపోయాడు నాన్న. ఆయనకి 48 అంతే. ఎందుకు ఏంటి హెల్త్ ప్రాబ్లం? ఆల్కహాల్ అంటే ఇంకా ఎక్కువ ఇంటెక్ తీసుకున్నారు. మేము ఉండం కదా ఇంట్లో, సో ఇంట్లో లేనప్పుడు ఓన్లీ వాటర్ మిక్స్ చేసుకోకుండా రా ఫుల్ బాగా వేశారు. అప్పుడు అది పసికిర్ల అని ఏదో అంటారు కదా, జాండీస్ వచ్చి మాకు అసలు తెలీదు. వచ్చి జాండీస్ వేస్తే మేము చేసుకునే వాళ్ళం. లేట్ గా తెలిసింది అవి కడుపులో పడ్డాయంట, ప్యాంక్రియాస్ వచ్చి. అంటే సడన్ గా వచ్చింది నాన్న. ఒక నైట్ మిడ్ నైట్ లో పొట్టపోయి బాగా, నేను లేను, ఊరెళ్ళాను, నేను ఒక్కదాన్ని ఉంది. నాన్న మిడ్ నైట్ లో లేచి నా కాలు పట్టుకొని, బుజ్జి నొప్పి వస్తుంది నాకు వల్ల అవ్వట్లేదని గోడలన్నీ బాధేస్తుంటే ఒక్కదాన్ని నేను వచ్చే వరకు ఆల్రెడీ నేను ట్రైన్ లో వస్తున్నా, తిని ఒక్కతే ఉంది. ఇంకెట్లా మమ్మీ ఇట్లా అంటున్నా డాడీ అంటే, ఆ రోజే వెళ్ళాను, నైట్ వెళ్ళాను మిడ్ నైట్ లో. ఇంకా ఇట్లా నేను ఆ రోజు నైట్ వచ్చేస్తున్నా, డాడీకి ఎందుకో పెయిన్ వస్తుందని చెప్తున్నాడు అంటే, ఇంకా సడన్ ఇలా వచ్చేసి నైటే ఎక్కిన. నేను ట్రైన్లో ఉన్నా సగంలో, పెయిన్ వస్తుంది అని బాధపడుతున్నాడు. అమ్మ ఎందుకో డాడీ తాగొద్దంటే విన్నట్లే తాగుతున్నాడు, నువ్వు రా తొందరగా అంటే, సరే నైటే ట్రైన్ ఎక్కిన వస్తున్నా. ఇంకా నైట్ ఆ రోజు ఒక్కరోజు ఓపికతో ఉన్నానమ్మా అన్న. మార్నింగ్ ఇంకా హాస్పిటల్కి తీసుకెళ్ళంగానే ఆయన అంత బాగుండే మనిషి ఊరికే సడన్ గా పెయిన్ వచ్చింది హాస్పిటల్. ఈయన గంట తప్ప ఇంక బతకడు అంటున్నారు. నేను ఇంకా షాక్ అయినా, గంట తప్ప బతకడండి, ఇన్ని రోజుల నుంచి ఏ పెయిన్ లేనాడు, ఎప్పుడు ఏం లేనాడు, ఇప్పుడు సడన్ గా 1 hourకే మీరు ఇట్లా అంటున్నారు ఏంటి అని చెప్పి వేరే హాస్పిటల్కి అంతా తిప్పిన. తగ్గిపోతుందిలే అని ఒక హాస్పిటల్ అన్నారు. సరే తీసుకెళ్ళాం, అప్పటికప్పుడు చూపించాము, తగ్గదు, ఆయన బతకడు, ఇంకొక గంట తప్ప ఎక్కువ బతకడు అంటున్నారు. అట్లాంటోడు ఇంకా అయిపోయిందమ్మా, ఏం లేవు కడుపులో, మొత్తం తినేసాయి, లేదు కడుపులో ఏం లేదు, మొత్తం డ్యామేజ్ అయిపోయినాయి, ఆయన మనిషి చూడడానికి అట్లా ఉన్నాడు కానీ ఏం అస్సలు ఉండడు అని చెప్పాడు. హోప్స్ పెట్టుకొని హాస్పిటల్ 2 హాస్పిటల్లో తిరిగి ఇంకా చూపించేసరికి అసలు ఒక దగ్గర ఒక 15 లక్షల దాకా అయింది. సంపాదించిన ఆస్తి కూడా లేదు మళ్ళీ? లేదు, ఆస్తి ఏం లేదు అసలు. మేము ఆస్తిలు అసలు ఏం సంపాదించుకోలేదు. పిల్లల్ని హ్యాపీగా చూసుకున్నాం, మేము హ్యాపీగా. సేవింగ్స్ అనేవి లేవు. అంటే ఆన్ టైం నాన్న ఏంటంటే చిన్నప్పుడు బిజినెస్ అన్నమాట, బిజినెస్ లాస్ వచ్చిన తర్వాత డాడీ మెంటాలిటీ అనేది చేంజ్ అయిపోయింది, డౌన్ అయిపోయారు, వెళ్ళిపోయేవారు. దానివల్ల ఆల్కహాల్ అలవాటు దానివల్లే ఆల్కహాల్ అలవాటు. నాన్న 6 months మంచిగా ఉంటే 6 months మాతో పాటు ఉండేవాడు కాదు. మా మమ్మీ ఒక్కటే ఫ్యామిలీ మొత్తం లీడ్ చేసుకొచ్చింది. సో అప్పటి నుంచి ఆమెకు పడిన కష్టం అన్ని చూసే, సో నేను ఇంకా మంచిగా చూసుకోవాలి, నేను మంచిగా ఉండాలి అని అర్థం చేసుకొని ఇటు వచ్చేసాను. టైలరింగ్ బాగా అందరికి నేర్పించేదాన్ని, నా చేతిలో పని అని చెప్పి నేర్పించి పని పెట్టుకునేదాన్ని. ఆయనకి తలకి ఏదో వేస్తారని కదండి, అప్పుడు వేసి మొత్తం ఆయనకుండే ఆస్తి చాలా చేస్తారు, ఆస్తి మొత్తం తీసేసుకున్నారు. మొత్తం అన్ని పోయినా పర్లేదు, మా ఆయన ఒక్కడు బాగుంటే చాలు, నేను నా పిల్లలు మా ఆయన ఉంటే చాలని నేను ఇంకా ఆయనను కూడా నేనే పోషించుకునేదాన్ని. బట్ ఎలా చేసేవారు 15 లక్షలు అంటే? ఇన్స్టాలో పెట్టాను కదా, 3 వచ్చింది, 3 lakhs దాకా వచ్చింది. ఇంకా గోల్డ్ ఉండే, గోల్డ్ అంతా వెళ్ళిపోయింది, అంత అమ్మేసాము. ఇప్పుడు మాత్రం 1 lakh ఉంది, ఆ 1 lakh ఒక్కరికి ఇచ్చేస్తే చాలు. అది ఇప్పుడు ఇంకా కొంచెం సేవింగ్స్ అవ్వట్లేదు, చూస్తున్నాం. ఇంత మందిని నవ్వించే నీ వెనక ఇంత పెద్ద స్టోరీ ఉందని ఈ షో ద్వారా తెలిసిందనమాట. అట్లీస్ట్ నిన్ను ప్రేమించే వాళ్ళు ఏదో విధంగా నీకు సపోర్ట్ చేస్తారన్న ఉద్దేశంతోనే ఈ షోకి రమ్మని చెప్పాను రా. నిజంగా గ్రేట్ అమ్మా, ఇలాంటి కూతురు ఒక్కడుంటే చాలు ఇంట్లో జీవితాలు మార్చేయడానికి. అదే చెప్తున్నా నేను, ఆడపిల్లలని వాళ్ళ కష్టాలు తెలియద్దు, వాళ్ళకి అలా చేయొద్దు, బయటకు పోవద్దు, ఇట్లా చేయొద్దు, అట్లా చేయొద్దు అని వాళ్ళకి చెప్పొద్దు. ఆడపిల్ల అయితే ఏంటి, మగపిల్లడు అయితే ఏంటి. ఇప్పుడు మగపిల్లడు ఉన్న పొజిషన్లో ఉంటే ఏం చేసేవాడు,
మహా అయితే చనిపోతే కొరువు పెడతాడు, అంతకుమించి ఏం చేయడు కదా. యాక్చువల్లీ మమ్మీకి హెల్త్ బాగాలేదు, మమ్మీకి హార్ట్ వీక్ అనమాట. ఎక్కువ స్ట్రెస్ అయిపోయినా చెస్ట్ లో పెయిన్ వచ్చి పడిపోయింది, లో బీపీ ఒకటి, అలాగా 2-3 టైమ్స్ అలా బాగా సీరియస్ అయిపోయింది. సో డాక్టర్స్ ఇప్పటికి కూడా అదే చెప్తారు, ఆమెకు హార్ట్ వీక్ ఉంది, టెన్షన్స్ లేకుండా ఎన్ని డేస్ చూసుకుంటారో అన్ని డేస్ మంచిగా ఉంటుంది. హార్ట్ వీక్ హార్ట్ పెయిన్ ఏమైనా వచ్చిందనుకో మేము చేయలేమని చెప్పారు. సో మమ్మీని అడ్మిట్ చేయాలన్న టైంలో నాకు షూట్స్ అవి ఇవి ఉన్నాయి. సో నేను అడ్మిట్ అయితే నా కూతురు ఎవరు చూసుకుంటారు, అక్కడికి అది వేసే పని ఏం లేదన్న, కానీ వీక్ ఉన్నాయంట, ఆ వీక్ ఏం చేయలేరంట కదా. స్ట్రెస్ అవ్వకుండా, టెన్షన్స్ పడకూడదు. అప్పుడు మిషన్ కూడా ఎక్కువ మీరు చేయకూడదు అంటే, అందుకే ఇప్పుడు ఆపేసారా? ఇప్పుడు ఆపేసారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.